నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల సంస్థ అయినటువంటి హెరిటేజ్కు బోలేబాబా డైరీతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి సాక్షి కానివ్వండి, వైసీపీ అనుకూల మీడియాలన్నీ కూడా చెప్తున్నాయి. సాక్షి కథనాలు మనం చూసుకున్నట్లయితే బోలేబాబా డైరీ వెబ్సైట్లో బయటపడ్డ వ్యాపార బంధం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే బోలేబాబాకు టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ స్పష్టం చేస్తున్న టీటీడీ రికార్డులు. కూటమి ప్రభుత్వ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా, నాసిరకం నెయ్యి అని తేలినా సరే మళ్ళీ పచ్చజెండా. ఇటువంటి కథనాలన్నీ కూడా ఏ విధంగా చూడాలి? నిజంగానే హెరిటేజ్కి బోలేబాబా డైరీకి వ్యాపార బంధం ఉందా? మరి కల్తీ నెయ్యి జరుగుతుంది కూటమి ప్రభుత్వ అధికారంలోనేనా? ఏ విధంగా చూడాలి సార్ ఈ కథనాలన్నింటినీ? అది నువ్వు నమ్ముతావమ్మా? ఎప్పుడన్నా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి పనులు సాధ్యమేనా? ఆయన ఒప్పుకుంటాడా? ఆయన చిన్న చిన్న కార్యక్రమాలే, చిన్న బూతు మాట్లాడితేనే ఆయన ఒప్పుకోడు, టాలరేట్ చేయడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ తప్పుడు కార్యక్రమాన్ని ఆయన అలౌ చేయడు. అలాంటిది వాళ్ళ సాక్షిలో బోలేబాబాతో హెరిటేజ్కి లింక్స్ అని పెద్ద హెడ్డింగ్ వేసి ఈ కల్తీ నెయ్యి మొత్తం సింథటిక్ గీ తయారు చేసి గత 5 సంవత్సరాలు సప్లై చేసి చివరికి సిట్ చేత పట్టుబడి సిట్ కూడా చివరికి సింథటిక్ గీ సప్లై చేశారు ఘీ బదులుగా లడ్డూ తయారీలో అని తేల్చింది ఛార్జ్ షీట్లో. 36 మందిని పెట్టారు దాంట్లో పాత ఇది చైర్మన్ టీటీడీలో సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, తర్వాత పర్చేజ్ కమిటీ ఇన్వైటీ చెవిరెడ్డి పేర్లు కానీ, ధర్మారెడ్డి గారి పేరు కానీ ఎక్కడ ఛార్జ్ షీట్లో లేవు. తెలుసు కదా, నువ్వు చూసావు కదా 36 మందిలో. ఎందుకు వాళ్ళ పేర్లు లేవు అనేది ఒక అదృశ్య శక్తులు ఎవరో ఉన్నారని చెప్పుకుంటున్నారు అందరూ. అది కూడా దాని మీద కూడా ఒక సింగిల్ మ్యాన్ కమిటీ వేశారు కుటుంబ ప్రభుత్వం, ఎంక్వైరీ. అది కాన్స్టిట్యూషన్ జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నిన్న ఇందాపూర్ గురించి మాట్లాడారు. ఇందాపూర్కిను హెరిటేజ్కి సంబంధం ఉంది. ప్రస్తుతం హెరిటేజ్ వాళ్ళు ఇందాపూర్ ద్వారా టీటీడీకి సప్లై చేస్తున్నారు అనే ఒక అపవాదం వేశారు. దాన్ని మనం క్లారిఫై చేసాం. దానికి దిస్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాత్రమే ఉంది. దాని నుంచి పన్నీరు, చీజు, లేకపోతే స్కిమ్డ్ మిల్క్ పౌడరు ఈ మాత్రమే దాని నుంచి తీసుకుంటారు. కాబట్టి అక్కడ వాళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. చాలా చాట్లు ఉందన్నమాట. కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, తెలంగాణలో ఉంది. హెరిటేజ్కి రకరకాల ప్రోడక్ట్స్ రకరకాల ప్లేసెస్ నుంచి తెచ్చుకుంటారు. వాళ్ళు ఎప్పుడు హెరిటేజ్ ఎవరికి ఎప్పుడు సప్లై చేయలే ఈ యూనిట్స్కి. వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు వీళ్ళు వాళ్ళకి ఏం సప్లై చేయరు. వాళ్ళ దగ్గర నుంచి గీ కూడా తెచ్చుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి చీజు, పన్నీరు, స్కిమ్డ్ మిల్క్ పౌడరు, ఇంకా తదితర ఎక్సెట్రా. అందుకని అది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హెరిటేజ్. అందుకని వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వాలి వెబ్సైట్లో కానీ వీటిలో ఎక్కడెక్కడ వీళ్ళు ప్రోడక్ట్స్ కొంటున్నారు, కన్జ్యూమర్స్కి ఇచ్చేయని. ఆ డీటెయిల్స్ వెబ్సైట్లో పొందుపరిస్తే దీనికి ఇండాపూర్కి లింక్స్ ఉన్నాయి అని చెప్పారు. ఇండాపూర్ డైరెక్ట్గా పెద్ద కంపెనీ, అది బిగ్గెస్ట్ డైరీ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ అమూల్ అండ్ అదర్ కంపెనీ. సొనాయి అని బ్రాండ్ అనమాట. అది దాని గురించి క్లారిఫికేషన్ వచ్చేసింది. అది తప్పుడు ఆరోపణలు తెలిసింది. వాళ్ళు డిఫమేషన్ కేసు అయిపోతున్నారు. హెరిటేజ్ వాళ్ళు రిజాయిండర్ ఇచ్చారు సాక్షి మీద, సాక్షి ఛానల్స్ మీద, ప్రెస్ మీట్ కండక్ట్ చేసిన వాళ్ళ మీద, యూట్యూబ్ ఛానల్స్ మీద, అన్నిటి మీద వాళ్ళు డిఫమేషన్ కేసు వేస్తారు హెరిటేజ్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ రిప్యుటేషన్ బేస్లెస్గా వాళ్ళ రిప్యుటేషన్ని చెడగొడుతున్నారు. వాళ్ళ కన్స్యూమర్స్ని కానీ, కస్టమర్స్ని కానీ అందరి దగ్గర బ్యాడ్ నేమ్ తీసుకొస్తానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళ పొలిటికల్ బెనిఫిట్ కోసం. అది ఇందాపూర్ గురించి. బోలేబాబా అనేది చాలా వింత అనమాట, చాలా ఆశ్చర్యకరం ఎవరికైనా సరే. బోలేబాబా అనేవి 2 డైరీలు ఉన్నాయమ్మా. బోలేబాబా మిల్క్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీస్ అనేది ఒకటి, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ ప్రొడక్ట్స్ అని అది ఉత్తరాఖండ్లో ఉందన్నమాట, డెహ్రాడూన్లో. అది కేవలం ఈ స్కామ్లో ఉంది, అది ఈ స్కాండల్లో ఉంది అది అనమాట. అది రీసెంట్ కొత్త కంపెనీ. అంటే ఇప్పుడు నేమ్ ఒకటే కాబట్టి ఆ దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్కి వ్యాపార బంధం ఉంది అంటే ఇది చంద్రబాబు గారే జయించారు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా తప్పు. అది ఎక్కడ ఏం కావాలా అసలు హెరిటేజ్ గురించి మొత్తం ఆ వెబ్సైట్ అంతా వెతికి వీళ్ళకి ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయో తీసి, ఇప్పుడు బోలేబాబా మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేది ధోల్పూర్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో. అది ఇంకా కాన్పూర్ డిస్ట్రిక్ట్లో కూడా ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది. అది మెయిన్ ఆఫీస్ ఢిల్లీలో, ఆగ్రాలో కూడా ఉన్నాయి అన్నమాట. అది కంప్లీట్లీ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్. అది చాలా పాత కంపెనీ. ఐఎస్ఓలో కూడా మంచి ఇది ఇచ్చారు 2002-2005 వరకు. ఆ కంపెనీతో
హెరిటేజ్కి సంబంధం ఉంది. వాళ్ళు స్కిమ్డ్ మిల్క్ పౌడర్ తెచ్చుకుంటారు అక్కడి నుంచి. అందుకని అది ఇదే కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఎట్లా అయితే ఇందాపూర్ డైరీ ఉందో అట్లాగే ఆ బోలే బాబా డైరీ ఏదైతే సింథటిక్ గీ లడ్డు ప్రిపరేషన్లో సప్లై చేసిందో లాస్ట్ 5 yearsలో, ఆ బోలే బాబా డైరీ పేరు బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ డైరీ అనమాట. అది మిల్క్ ఇండస్ట్రీస్, అది జైన్స్ది. దాని మేనేజ్మెంట్ డిఫరెంట్, దీని మేనేజ్మెంట్. ఇది అగర్వాల్స్, అది కొత్త కంపెనీ, అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఈ బోలే బాబా ఏది స్కామ్లో ఉన్న కంపెనీ. ఇంత క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది నిజాయితీగా ఉన్న కంపెనీలు కూడా. దీనివల్ల ఏమవుతుందంటే హెరిటేజ్ రిప్యుటేషన్ అంతా పోతుంది. బేస్లెస్ ఎలిగేషన్స్. వాళ్ళ మార్కెట్ వాళ్ళకి బిజినెస్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు ద్వేషంతో ఆయన ఎట్లా కొట్ట ఈ కల్తీని కార్యక్రమాల్లో ఇరికించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే సింథటిక్కి సప్లై చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి చెందింది. అందుకని పబ్లిక్లో అందరూ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని బ్యాడ్ అనుకుంటున్నారు. ఇంత దారుణం చేశారేంటి, పవిత్రమైన లడ్డూలో ఇలా చేయటం ఏంటని ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో ఉన్న ప్రజలందరూ మాట్లాడుకున్నారు. హిందువులు అందరూ, హిందువులే కాదు సామాన్య మానవులు, అదర్ రిలీజియన్స్ పీపుల్ ఆల్సో. ఇంత దారుణం ఎట్లా చేస్తారు, ఎట్లా చేయగలిగారు? 250 కోట్లు స్కామ్ చేసి వాళ్ళకి హిందూ మతం మీద, హిందూ దేవతల మీద సరైన నమ్మకము భక్తి లేదు కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా తీసుకున్నారు. అది ప్రజలు తీసుకోలే. అందుకని ఎట్లా కొట్ట ప్రజలందరూ నమ్మారు ఇది సింథటిక్ గీ అని. ఎందుకంటే సిట్ రిపోర్ట్లో ఇది సింథటిక్ గీ అని వచ్చింది. సిట్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చేసాడు సింథటిక్ గీ అని. మరి ఎట్లా ఇప్పుడు మేము ఎట్లా సేవ్ అవ్వాలి అనేది వాళ్ళు వెబ్సైట్ పట్టుకుని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి పరువు నష్టం దావా హెరిటేజ్ ఫుడ్స్ వేస్తారనమాట. బోలే బాబా డైరీలు 2 రకాలు. ఒకటి పాతది, చాలా రిపీటెడ్, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కొత్తది 5 సంవత్సరాలు అయింది పెట్టి. అది స్కాండల్లో ఈ స్కాండల్ మొత్తంలో ఉందన్నమాట. దాని డీటెయిల్స్ అని నీకు చెప్తానమ్మా. కానీ అట్లా డిఫరెన్స్ ఆఫ్ చెబుతా. ఎట్లాగంటే డిఫరెన్సెస్ ఏంటంటే నేను చదివి వినిపిస్తాను నీకు. ఇప్పుడు 2 డైరీల పేర్లు చెప్తా. ఫస్ట్ పేర్లు కావాలి కదా. బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ధోల్పూర్ ప్రైవేట్ లిమిటెడ్. దిస్ కంపెనీ నెవర్ సప్లైడ్ ఘీ టు టీటీడీ. తర్వాత బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్, ఘీ సప్లైడ్ టు టీటీడీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదనమాట. తర్వాత ఈ కంపెనీ 18/12/2004లో పెట్టారు. ఏది ఘీ సప్లై చేయని కంపెనీ టీటీడీకి. ఘీ ఎవరైతే సప్లై చేశారో అది 2/12/2020లో పెట్టారు. తర్వాత కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఏది ఎవరైతే టీటీడీకి ఘీ సప్లై చేయలేదో ఆ కంపెనీ డైరెక్టర్స్ పేరు చెప్తున్నాను నీకు. కృష్ణ మురారీలాల్ అగర్వాల్, తరుణ్ అగర్వాల్ వీళ్ళు డైరెక్టర్స్ అనమాట. గోవింద్ అగర్వాల్ వీళ్ళు ముగ్గురు భోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ధోలేపూర్ దాంట్లో డైరెక్టర్స్. అలాగే ఎవరైతే ఘీ సప్లై టు టీటీ చేశారో వాళ్ళు భోలే బాబా ఆర్గానిక్ మిల్ దాంట్లో డైరెక్టర్స్. సారికా జైన్, హేమచంద్ జైన్, పోమిల్ జైన్ వీళ్ళు ముగ్గురు డైరెక్టర్స్ అనమాట. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఎవరైతే ఘీ సప్లై చేశారో స్కాండల్లో ఉన్నారో వాళ్ళు సింథటిక్ ఘీ సప్లై చేశారో. ఎవరైతే ఘీ సప్లై చేయలేదో వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది, కార్పొరేట్ ఆఫీస్ ఆగ్రాలో ఉంది. అట్లాగే ప్లాంట్స్ ధోల్పూర్లో ఉన్నాయి. అట్లాగే మలాసాబ్లా, కాన్పూర్ దిహాత్లో ఉన్నాయి అన్నమాట. బ్రాండ్స్ ధోల్పూర్ ఫ్రెష్, కృష్ణా ప్రీమియం, గౌరిచ్, అడార్ ఈ బ్రాండ్స్ ఎవరైతే సప్లై చేయలేదో వాళ్ళకు ఉన్నాయి అన్నమాట. ఎవరైతే బోలే బాబా వాళ్ళకి డిఫరెంట్గా ఉన్నాయి. ఇది బోలే బాబా ఎక్కడుంది? డ్రోన్పూరి, జిఎంఎస్ రోడ్, నిరంజన్పూర్, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. ఉత్తరాఖండ్లో ఇది ఉంది. ఇన్ని డిఫరెన్స్లు ఉన్నాయి నీకు. ఈ చెప్పానమ్మా నీకు కరెక్ట్గా. అట్లాగే ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్, ఎవరి ప్రోడక్ట్స్ ఎవరైతే సప్లై చేయలేదో టీటీడీకి వాళ్ళ ప్రోడక్ట్స్ ఎన్నో నెంబర్ ఆఫ్, మన వీడియో అంతా సరిపోద్ది. హల్దీరాము, బికనీర్వాలా, బ్రిటానియా, నెజిల్, మోంగా, స్వీట్ హౌస్, పెన్వాలా, వాడీలాలు, ఐటీసీ, రెడ్ కో డైరీ, ఐఆర్సిటీసీ, జెర్సీ, క్రీమ్ లైన్ డైరీ ప్రోడక్ట్స్, కృష్ణా మిల్క్ యూనియన్, విజయ, హెరిటేజ్ ఫుడ్స్, వీటన్నిటికీ సంగం డైరీ కూడా ఉందన్నమాట. చాలా ఒక 100 ఉన్నాయి పేర్లు. వీటన్నిటికీ వాళ్ళు డిఫరెంట్ ప్రోడక్ట్స్ సప్లై చేస్తారు. ఏది ఎవరైతే టీటీడీకి స్కామ్లో లేని వాళ్ళ కెపాసిటీ ఏంటో తెలుసా? ఫార్మర్ బేస్ 2 lakhs ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళకి. ప్రెజెంట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ 12 lakhs+ kgs మిల్క్ పర్ డే ఉంది.
యావరేజ్ మిల్క్ కలెక్షన్ పర్ డే 6 lakhs plus kgs మిల్క్ పర్ డే ఉందన్నమాట. Okay. విలేజ్ లెవెల్ మిల్క్ కలెక్షన్ 2.50 lakh లీటర్స్ పర్ డే ఉంది. అట్లా గీ గులాబ్ జాము ఇవన్నీ తయారు చేస్తారనమాట. వీళ్ళ కస్టమర్స్ పేరు చెప్పా. వీళ్ళకి అసలు అడ్రస్లే సరిగ్గా లేవు. ఎవరైతే రీసెంట్గా స్టార్ట్ చేసి స్కామ్లో ఉండి సింథటిక్ గే తయారు చేశారు. ఇంత డిఫరెన్స్ ఉంది రెండు కంపెనీలకి. తర్వాత వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని. అది కూడా చూపిస్తాను నేను. ఈ ధోల్పూర్ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఎవరైతే టీటీడీకి మిల్క్ సప్లై చేయలేదు, ఘీ సప్లై చేయలేదో వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని. Greetings, I trust you are all. I am writing to address the recent concerns surrounding the ongoing Tirupati ghee scandal involving a company that shares the name very similar to ours. I want to assure you that our company has no affiliation to connection with the entity involved in this situation. Tarvate, to clarify, throughout our business history, we have not been involved in any transactions related to ghee sent by tankers to temples in India. Our operations are distinctly separate and our directors and location are different from those associated with the scandal. As a responsible and ethical business house, we pride ourselves on maintaining the highest standards and integrity. We have always distanced ourselves from any activities that do not align with our values. Please feel free to react out if you have any questions or need further clarification. We value our relationship and are committed to keeping you informed. With best regards, Vinay Mahajan. ఆయన వైస్ ప్రెసిడెంట్ సేల్స్ ఈ బోలే బాబా మిల్క్ దాంట్లో. ఏదైతే సింథటిక్ గీ పంపించని గీ, అసలు గీ కానీ అసలు గీతో సంబంధమే లేని వాళ్ళు అనమాట వీళ్ళు జెన్యూన్ కంపెనీ. దీంతో హెరిటేజ్ అసోసియేట్ అయ్యి ఉందన్నమాట. అట్లా దీని గురించి రిజైండర్ ఎవరిచ్చారు? బోలే బాబా. ఇప్పుడు రిజైండర్ ఇప్పుడు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ ఇచ్చారు బోలే బాబా వాళ్ళు. ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు కూడా దీని గురించి ఏం చేయబోతున్నారో ఇచ్చారు. హెరిటేజ్ వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా. అఫీషియల్ రిజైండర్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ బై చీఫ్ ఎడిటర్ సాక్షి తెలుగు న్యూస్. సబ్జెక్ట్ అఫీషియల్ రిజైండర్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నో కనెక్షన్స్ టు టీటీడీ ఘీ మ్యాటర్. Heritage Foods Limited vehemently refutes and condemns the wholly baseless and defamatory allegation recently published by Sakshi Daily Telugu newspaper in AP and Telangana editions on the 14th February 2026, that is today, mentioning Bole Tonu Heritage Bandham, falsely linking our company to Bole Baba Dairy and fabricating claims about ghee supply to Tirumala Tirupati Devasthanams. Heritage Foods Limited hereby issues this public clarification to address misinformation circulating in certain media and digital platforms. The news stated is false, malicious and highly politically motivated. We hereby condemn this same. Please see the below clarification in the regard. Two separate and unrelated companies. At the outset, we wish to clarify that two entirely separate and unrelated companies with similar names are being consciously mixed up with the intent of creating widespread confusion. ఇలా బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ధోలేపూర్ లిమిటెడ్ అనేది ఒకటి, అలాగే బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అనేది ఒకటి. కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇది జైన్స్. ఏది ఈ బోలే బాబా ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళు బోలే బాబా బ్రాండ్ విచ్ ఈజ్ అండర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇన్ కనెక్షన్ విత్ ఘీ సప్లై టు టీటీడీ. బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ కంపెనీ అది, దానికి హెరిటేజ్కి ఏం సంబంధం లేదని రాశారనమాట. దీస్ టూ కంపెనీస్ ఆర్ distinct and independent legal entities with different ownership, management, operations, locations and brands. The only similarity between them is that their company names begin with the words Bole Baba. అందుకని ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే వీళ్ళు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. హెరిటేజ్ మిల్క్ లిమిటెడ్ సోర్సెస్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఫ్రమ్ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ధోల్పూర్ Private Limited, a reputed dairy manufacturer with over 20 years of reputation. Bole Baba Milk Food Industries Dholpur has confirmed
through their letter that they have never supplied ghee to TTD. The clarification given by Bole Baba Food Industries Private Limited is attached herewith in this regard, and we have already read that. The company is not involved in the illegal TTD ghee matter in any manner whatsoever. The entity reportedly linked to TTD is Bole Baba Organic Milk Limited as an entirely different company. Heritage Foods Limited has never conducted any business with Bole Baba Organic Milk Limited at any time. Legal position. Heritage Foods Limited views the circulation of false, misleading and defamatory content and utmost seriousness. Any continued publication or dissemination of incorrect information linking our company to the TTD ghee supply matter despite this clarification will be met with appropriate legal action. The company reserves its right to initiate proceedings under applicable laws, including but not limited to సెక్షన్ 356 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత, అంటే ఐపీఎస్ని భారతీయ న్యాయ సంహిత అని మార్చారు. తర్వాత ద డిఫమేషన్ యాక్ట్ 2024 and as applicable, and the third is the Information Technology Act 2000, and to seek damage as for repeated injury and business losses caused by such malicious and unfounded allegations. We argue media house, digital platforms and individuals to exercise due diligence and verify facts before publishing or sharing content that may cause unwarranted harm to reputable business entities. We argue to you to publish this rejoinder prominently in your newspaper. Please see the attached statement from Bole Baba Milk Food Product Industries Dholapur Limited for your reference and clarification. J. Samamurthy, Chief Organization Officer, Heritage అనమాట. సో ఇంత క్లియర్గా చెప్పాం కదా, ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వచ్చింది. ఏంటంటే తప్పు చేయని వాళ్ళు కూడా ఎట్లా పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారిని ఇరికిస్తారనే ఉద్దేశంతో హెరిటేజ్ మీద ప్రేమ వేస్తున్నారో చూశారు. రెండు క్లియర్గా తెలుసుకొని మాట్లాడాలి. ఏదైనా ప్రింట్ చేసేటప్పుడు కానీ ఒక ఎలిగేషన్ వేస్తున్నాం అంటే ఎంత డ్యామేజ్ జరుగుతుంది అవతల వాళ్ళకి అనేది తెలుసుకోవాలి. కాబట్టి బోలే బాబా డైరీలు రెండు, ఒకటి బాగా రిప్యుటేషన్ ఉంది, ఒకటేమో స్కామ్లో ఉందన్నమాట. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.